ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిజంగా మతి భ్రమించి చేస్తున్నానే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఏదో కాంగ్రెస్ పార్టీకి ఫండ్ పంపిస్తున్నారనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ దివాల్కోరుతనానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మా జెండా మీద కేసీఆర్ నీడను కూడా వాడనీయమని గతంలో ఎన్నోసార్లు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన సంగతి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ నీడనే వాడినప్పుడు కేసీఆర్ డబ్బుతో మాకేం అవసరము? గతంలో 10 సంవత్సరాలు మీరు ఒక తాళ్ళు ముక్కలుగా ఉన్న మీరు 15 అంశాల్లో ఆ రోజు మరి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అట్లాంటి వ్యవస్థ ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి గత ఏది బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ పంపిస్తే పంపించవచ్చు, కానీ కేసీఆర్ కానీ అదేవిధంగా కేటీఆర్ గారు కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు పైసలు కాదు కదా, కనీసం వాళ్ళ కనుచూపు మేరకు కూడా మేము ఉండలేమని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి ఇంకా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రజలలో పలసనైంది, ఇంకా పలసన కావద్దని సందర్భంగా మనం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 గ్యారంటీలతోని ఇలా ప్రజారంజక పాలన చేస్తుంటే ఈ రాష్ట్రంలోని 4 కోట్ల జనాలందరూ కూడా ముఖ్య మహిళలందరూ కూడా నా తమ్ముడు నా బిడ్డ మంచి పరిపాలన అందిస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు కడుపులో పెట్టుకున్న సంగతి మన అందరం చూస్తా ఉన్నాం. కనుక ఇప్పటికైనా బండి సంజయ్ ఇప్పటికైనా మీ మాటలను ఉపసంహరించుకోవాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్న సంగతి సందర్భంగా మనం చేస్తాం. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన మా పార్టీని పట్టుకొని నువ్వు ఈ విధంగా హాస్యాస్పదమైన ప్రకటనలు చేయడము, పత్రికా సమావేశాలు పెట్టడము, నీకు దిగ్గుగా చిత్తశుద్ధి ఉంటే ధైర్యం ఉంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి మాట్లాడు. 6 గ్యారెంటీలు ఇలా అమలవుతున్న తీరును నువ్వు జీర్ణించుకోలేకపోయినా సరే, ప్రశంసించలేకపోయినా సరే, కానీ నువ్వు మౌనంగా ఉంటే మంచిది. ఇప్పటికైనా బండి సంజయ్ని కోరుతున్నా, నువ్వు నిజంగా ఒక కేంద్ర మంత్రి అయితే రాష్ట్రంలో విభజన చట్టంలోని హామీలన్నీ కూడా అమలు పరిచే విధంగా ఇలా నరేంద్ర మోడీ మీద ఏది ఒత్తిడి తీసుకొచ్చి తేవాలి, కానీ ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొన్ననే బీజేపీ ఏం చేసిరో తెలుసు. రేపు భవిష్యత్తులో కూడా నేను రాష్ట్రంలో కూడా తిరగనీయం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తానని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.